ఎన్డీఏ కూటమి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి కాకినాడ ఎంపీ అభ్యర్థి ఇద్దరు అవినీతి పరులే అంటూ మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీ శివకుమార్ యాదవ్ చెప్పారు. అధికారమే లక్ష్యంగా జతకట్టిన మూడు పార్టీలు రాష్ట్రానికి ఏం చేస్తాయో స్పష్టంగా చెప్పడం లేదని విమర్శించారు. జనసేనలో తమకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. తన పార్టీలోని అవినీతి పరులను పెట్టుకుని పవన్ కళ్యాణ్ని విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. పరిస్థితుల్లో చాలా ఎలక్షన్లు చూసాము, కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇంత గందరగోళమైనటువంటి ఎలక్షన్ ప్రచారాలు, ఎలక్షన్ క్యాంపెయినింగ్లు, ఎలక్షన్ లో ఉన్నటువంటి అజెండా విషయాలను బయట పెట్టేటువంటి అధ్యక్షులలో ఉండి కూడా మరి ఏదైతే శాసనసభ్యత్వాన్ని కోరుకున్నటువంటి నాయకులు ఉన్నారో ఇంత ఇలాగ మాట్లాడేటువంటి నాయకులను అయితే గతంలో ఎప్పుడు మేము చూడలేదు. కానీ ఈసారి ఎలక్షన్ మాత్రం చాలా రసాబసిగా, అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూటమి ఏదైతే ఉందో, మూడు పార్టీల కూటమి ఏదైతే ఉందో, అసలు వీళ్ళు ఏమి చేస్తాము అనేది ప్రజలకు చెప్పట్లేదు. చేస్తున్నటువంటి వ్యక్తిని విమర్శించే దిశగా ఈ రోజు రథాల మీద ఉండి మరి సినిమా డైలాగులు చెప్పినట్టే చెప్పి డాన్సులు వేస్తున్నటువంటి పరిస్థితి అయితే అది రాజకీయ నాయకులకైతే సరైనది అయితే కాదని అయితే నా అభిప్రాయం. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజలను పరిపాలించే ఒక వ్యక్తి, ప్రజా నాయకుడిగా ఉండే ఒక వ్యక్తి ఎప్పుడు ప్రజల తరపున పోరాడుతూ ప్రజల సమస్యలను మరి ఏదైతే అధిష్టానానికి తీసుకెళ్లాలనే ఉద్దేశాలు ఉంటాయో ఈ పరిష్కారం దిశగా ఆలోచించాలా తప్ప ఇది తిట్టుకుని కొట్టుకుని రాళ్ళిచ్చి కొట్టుకొని రప్పలతో పోరాడుకునేటువంటి పరిస్థితి అయితే కాదు. ఇది ప్రజాస్వామ్యం అంటే చిన్నప్పటి నుంచి చూసినటువంటి